హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క గూగుల్ ప్రిపరేషన్లో మనం వచ్చామంటే 21st ప్రాబ్లం సింగిల్ ఎలిమెంట్ ఇన్ ఏ షార్టెడ్ అరీ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గానే తెలుసుకుందాం. సో దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో నార్మల్గా మనకు వచ్చేంటే ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేంటే 11233448 అంటే మనకి ఇక్కడ ఇచ్చిన అరేలో మనకొచ్చేవుంటే ఆల్ ఎలిమెంట్ అనేది మనకొచ్చేవుంటే ట్వైస్ అనేది అక్కర్ అయింది. బట్ ఓన్లీ 1 ఎలిమెంట్ మాత్రం సింగిల్ టైమ్ అనేది వచ్చింది. మనం ఆ ఎలిమెంట్‌ని మనం ఐడెంటిఫై అనేది చేయాలి. సో దీనికి ముందు ఆల్రెడీ సేమ్ ప్రాబ్లమ్ అనేది మనం సాల్వ్ అనేది చేసినాం మనకి బిట్‌వైస్ ఆపరేటర్స్‌లో. కానీ అక్కడొచ్చి మనకొచ్చేవుంటే టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేవుంటే లాగ్ ఎన్ కాకుండా మనకొచ్చేవుంటే బిగ్ O ఆఫ్ ఎన్ అనేది అయింది. బట్ మనకి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్ మనం వచ్చేవుంటే లాగ్ ఎన్ టైమ్ కాంప్లెక్స్‌లో సాల్వ్ అనేది చేయాలి. సో లాగ్ అండ్ టైమ్ కాంప్లెక్స్ అంటే మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు మనకి బ్లైండ్‌గా మనం వచ్చామంటే బైనరీ సెర్చ్‌కి అనేది వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి క్లియర్‌గా ఎలిమెంట్స్ చూసుకున్నా మనకు వచ్చామంటే సార్టింగ్ ఆర్డర్‌లో ఉంది. సో సార్టింగ్ ఆర్డర్‌లో ఉంది కాబట్టి మనం డైరెక్ట్‌గా బైనరీ సెర్చ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్‌ని ఏ విధంగా మనం వచ్చామంటే సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గానే చూద్దాం. సో ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం మనకు వచ్చేమంటే 1, 1, 2, 3, 3, 4 ఓకేనా. 3, 3, 4, 4, 8, 8. సో ఇదొచ్చి మనకొచ్చేమంటే ఇన్పుట్స్. సేమ్ ఇక్కడ మనకొచ్చేమంటే ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్‌ని మనం వచ్చేమంటే ఒక అరేలాగా తీసుకుంటే మనకి ఇండెక్సెస్ అనేది ఉంటుంది గదా! సో ఇప్పుడు నేనొచ్చి ఇది ఒక అరేలాగా కన్సిడర్ చేసుకుంటే మనకి దీనికి ఇండెక్సెస్ ఉంటాయి. సో ఇండెక్సెస్ అనేది తీసుకుంటున్నా. సో మనకి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 సో మనకి ఇండెక్సెస్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం నార్మల్‌గా మనకి ఇక్కడ మనం డైరెక్ట్‌గా బైనరీ సెర్చ్ అనేది యూజ్ చేయొచ్చు. బట్ మనకి ఓన్లీ బైనరీ సెర్చ్ యూజ్ చేసుకొని మనం దీన్ని సాల్వ్ చేయాలంటే మనం ఇక్కడ అడిషనల్‌గా బిట్ వైస్ ఆపరేటర్స్‌గా యూజ్ చేస్తాం. అంటే మనకి ఇక్కడ నార్మల్‌గా జార్ ఓకేనా. జార్ అనే ట్రూత్ టేబుల్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. సో జార్‌కి మనకి ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందని మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. సో మనకి ఏ, బి, ఏ, ఎక్స్ఆర్ బి అనేది తీసుకుంటే మనకొచ్చేవంటి 0, 0 ఉంటే మనకి ఆల్వేస్ 0 అనేది అవుతుంది. 0, 1 ఉంటే మనకొచ్చేవంటి 1 అనేది అవుతుంది. 1, 0 ఉన్నా మనకొచ్చేవంటి 1 అనేది అవుతుంది. 1, 1 ఉంటే మనకి ఆల్వేస్ 0 అనేది అవుతుంది. సో ఇక్కడ మనం వచ్చామంటే బైనరీ సెర్చ్ అండ్ మనకొచ్చేవంటే ఈ ఎక్స్ఆర్ టేబుల్ యూజ్ చేసుకొని మనం వచ్చామంటే ఈ ప్రాబ్లమ్ అనేది ఈజీగా సాల్వ్ అనేది చేస్తాం. సో ఎలా సాల్వ్ చేస్తామని మనం క్లియర్‌గా చూద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు బైనరీ సెర్చ్ అంటే మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది స్టార్టింగ్ ఇండెక్స్‌లో ఉంటుంది. రైట్ అనేది మనకొచ్చేమంటే లాస్ట్ ఇండెక్స్‌లో ఉంటుంది. ఇక్కడ మనం వచ్చామంటే మిడ్ ఎలిమెంట్ అనేది ఫైండ్ ఔట్ చేయాలంటే మనకి ఆల్రెడీ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం మనకి లెఫ్ట్ అనేది మనకి 0 ప్లస్ 8 డివైడ్ బై 2 చేస్తే మనకొచ్చేమంటే 4 అనేది వస్తుంది. సో మనకి మిడ్ ఎలిమెంట్ అనేది ఎక్కడ ఉంటుంది? మనకి మిడ్ అనేది 4 ఇండెక్స్ దగ్గర ఉంటుంది. ఇనిషియల్‌గా మనకొచ్చేమంటే ఇలా ఉంది. ఇప్పుడు మనం దీంట్లో మిడ్ అనేది మనకొచ్చేమంటే ఎక్కడుంది? 4 ఇండెక్స్ దగ్గర ఉంది. సో ఇక్కడ మనం ఏ విధంగా మనం ఈ ఎక్స్ఆర్ టేబుల్ యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తామంటే నార్మల్‌గా మనకొచ్చేమంటే మనం దీనికోసం ఇంకొక ఎగ్జాంపుల్ ఇన్పుట్ అనేది తీసుకుందాం. ఇంకా కొంచెం మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవుతుంది. 3, 3, 7, 7, 10 ఓకే. మనకి 3, 3, 7, 7, 10 ఓకే. 3, 3, 7, 7, 10, 11, 11 సో ఇది ఇంకొక ఎగ్జాంపుల్ ఇన్పుట్. సో ఈ ఇన్పుట్ కూడా నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయ్యేదాని కోసం. సో దీనికి ఇండెక్సెస్ అనేది రాసుకున్నాం. 0, 1, 2, 3, 4, 5, 6 సో ఇప్పుడు నార్మల్‌గా మనకి కావాల్సిన ఎలిమెంట్ అనేది ఎక్కడుంది మనకి? మనకు కావాల్సిన ఎలిమెంట్ అనేది మనకొచ్చేమంటే 4 ఇండెక్స్‌లో ఉంది. సో 4 ఇండెక్స్‌కి ముందు, 4 ఇండెక్స్ తర్వాత మనకొక డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ డిఫరెన్స్‌ని మనం ఐడెంటిఫై చేస్తే మనకొచ్చేమంటే ఈజీగా ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అనేది చేయొచ్చు. సో ఆ యొక్క డిఫరెన్స్ ఏమంటే మనకొచ్చేమంటే నార్మల్‌గా మనకి ఈవెన్ ఆర్ ఆడ్ పొజిషన్స్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈవెన్ పొజిషన్ ఉంది. ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇక్కడ ఆడ్ పొజిషన్ ఉంది. ఇక్కడ ఈవెన్ పొజిషన్ ఇక్కడ ఆడ్. అంటే మనకి కింద ఇండెక్సెస్ చూడాలి. ఓకేనా. నేను ఎలిమెంట్స్ కాదు ఇండెక్సెస్. సో 0 అనేది మనకి ఈవెన్, ఆడ్ అనేది మనకి 1, ఈవెన్ అనేది మనకి 2, 0 అంటే మనకి మళ్ళీ మనకొచ్చేమంటే 3 అనేది మనకొచ్చేమంటే ఆడ్ పొజిషన్. మళ్ళీ ఇక్కడొచ్చినప్పుడు మనకొచ్చేమంటే ఇది ఈవెన్ పొజిషన్, ఇది ఆడ్ పొజిషన్, ఇది ఈవెన్ పొజిషన్. సో మనకి ఇలా ఉందన్నమాట. సో నార్మల్‌గా మనకొచ్చేమంటే ఎక్కడైనా మనం మిడ్ అనేది మనకి ఓకేనా. సో మిడ్ అనేది మనకొచ్చేమంటే ఈవెన్ పొజిషన్ వచ్చిందనుకో.
నెక్స్ట్ ఎలిమెంట్ ఓకేనా? నెక్స్ట్ ఎలిమెంట్ అనేది మనకి ఖచ్చితంగా సేమ్ ఎలిమెంటే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ అనేది మనకొచ్చామంటే ఓకే. మిడ్ అనేది మనకొచ్చామంటే ఒకవేళ ఆడ్ పొజిషన్ వచ్చిందనుకో ప్రీవియస్ ఎలిమెంట్ అనేది మనకి సేమ్‌గానే ఉండాలి. ఇదొచ్చి మనకొచ్చామంటే నెక్స్ట్. ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒకవేళ ఈ ప్యాటర్న్‌లో లేకుండా మనకుంటే ఖచ్చితంగా మనకొచ్చామంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్‌లో లేదనుకో మిడ్. సో, మనకేమవుతుంది? ప్రీవియస్‌గా ఉన్న దాంట్లో మనకు కావాల్సిన ఎలిమెంట్ అనేది ఉంటుంది. ఎలా అనేది మనం క్లియర్‌గా ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి నేనొచ్చానంటే ఇక్కడ తీసుకుందాం. ఓకేనా? సో, ఇక్కడ మనకొచ్చామంటే లెఫ్ట్ అనేది ఇక్కడుంది. రైట్ అనేది ఇక్కడుంది. మిడ్ అనేది మనకొచ్చామంటే 0 ప్లస్ ఓకేనా? 0 ప్లస్ 6 డివైడ్ బై 2 చేస్తే మనకి 3 అనేది అవుతుంది కాబట్టి 3 అనేది మిడ్ ఇక్కడొచ్చింది. ఓకేనా? మిడ్ అనేది ఇక్కడుంది. సో, ఇప్పుడు నాకొచ్చామంటే మిడ్ అనేది ఏ పొజిషన్ వచ్చింది? మిడ్ అనేది మనకొచ్చామంటే ఆడ్ పొజిషన్‌లో ఉంది. సో, ఆడ్ పొజిషన్‌లో ఉంటే ప్రీవియస్ ఎలిమెంట్ అనేది మనకి సేమ్‌గా ఉండాలి. సో, కాబట్టి ప్రీవియస్ పొజిషన్ ఏమి మనకి అంటే మిడ్ యొక్క ఎలిమెంట్ 7. దీని యొక్క ప్రీవియస్ ఎలిమెంట్ ఏమి? 7 అనేదే ఉంది కదా! సో, మనకి =7 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ ఏందంటే మనకి మిడ్ కంటే తర్వాతే మనకు కావాల్సిన ఎలిమెంట్ అనేది ఉంటుంది. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ కలదనుకో మనకి మిడ్ కంటే ముందే మనకు కావాల్సిన ఎలిమెంట్ అనేది ఉంటుంది. సో, ఎలా అనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు నాకొచ్చేవంటే సేమ్ నేనిక్కడ ఎగ్జాంపుల్ చెప్పిన దాని ప్రకారం మనకొచ్చేవంటే మిడ్ అనేది మనకొచ్చేవంటే ఇక్కడ ఏముంది? ఓకేనా? ఈవెన్ పొజిషన్‌లో ఉంది. సో, ఈవెన్ పొజిషన్‌లో ఉంటే మనకి నెక్స్ట్ ఎలిమెంట్ అనేది మనకి సేమ్ ఉండాలి. అంటే మనకి 3 ఇక్కడుంది. ఓకే. నెక్స్ట్ ఎలిమెంట్ అనేది మనకి సేమ్‌గా ఉందా అంటే ఇక్కడ 4 అనేది ఉంది. ఓకేనా? సో, ఇది ఈక్వల్ టు అంటే నాట్ ఈక్వల్ టు. సో, అంటే మనకి ఖచ్చితంగా మనకొచ్చేవంటే మనకి ఈ ఈవెన్, ఆడ్ పొజిషన్స్ అనేది కొంచెం డిఫరెన్స్ అనేది వచ్చింది. డిఫరెన్స్ వచ్చిందనుకో మనకి ఖచ్చితంగా మన యొక్క ఎలిమెంట్ అనేది ఒకటి మనకి ఎక్కడుండాలి? ముందు ఉంటుంది కాబట్టి మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే మనకి 2 ఎలిమెంట్స్ అన్నీ ఉన్నప్పుడు మనకొచ్చేవంటే ఖచ్చితంగా ఒకటి ఈవెన్ పొజిషన్ ఇంకోటొచ్చి ఆడ్ పొజిషన్‌ని ఆహ్, తీసుకుంటుందనమాట. మనకిక్కడ ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి మనకిది ఈ పొజిషన్ అరేంజింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో, కాబట్టి మనకి ఖచ్చితంగా మనకి ఏమవుతుంది? మనకి కావాల్సిన పొజిషన్ అనేది మనకి ఖచ్చితంగా మనకొచ్చేవంటే లెఫ్ట్‌లోనే ఉంటుంది. సో, ఇక్కడ మనకి ఖచ్చితంగా లెఫ్ట్‌లో ఉందా లేదా? 2 అనేది మనకి లెఫ్ట్‌లోనే ఉంది. బట్ ఇక్కడ మనకొచ్చావంటే ఈ పొజిషనింగ్ అనేది కరెక్ట్‌గా ఉంది కాబట్టి మనకి కావాల్సిన అవుట్‌పుట్ అనేది మనకి రైట్‌లో ఉందా లేదా? రైట్‌లో ఉంది. సో, ఈ విధంగా మనం వచ్చామంటే ఐడెంటిఫై అనేది చేస్తాం. సో, ఇప్పుడు మనకొచ్చామంటే 4 అనేది మిడ్ అనే వచ్చింది. సో, నేనిప్పుడు కండిషన్ అనేది చెక్ చేస్తున్నా. సో, ఏం కండిషన్ చెక్ చేస్తున్నా? సో, నాకొచ్చేవంటే నా యొక్క ఓకే. నాకొచ్చిన మిడ్ ఓకేనా? మిడ్ అనేది ఫస్ట్ మనకొచ్చామంటే ఈవెన్ ఆర్ ఆడ్. మనం వచ్చామంటే ఈవెన్ అని మిడ్ అనేది మనకొచ్చామంటే ఈవెన్ వచ్చింది. అంటే మనం దేన్ని చెక్ చేయాలా? మనకి దానికి మనకి ఈవెన్ వస్తే మనకొచ్చామంటే నెక్స్ట్ ఎలిమెంట్ అనేది దాన్ని చెక్ చేయాలి. సో, కాబట్టి మనం నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది? మిడ్ ప్లస్ 1. మిడ్ ప్లస్ 1ని చెక్ చేస్తాం. సో, మనకి మిడ్ ప్లస్ 1ని చెక్ చేసినప్పుడు మనకేమవుతుంది ఇక్కడ? 4 డబుల్ ఈక్వల్ టు మనకొచ్చామంటే సారీ మనకి మిడ్ అనేది 3 కదా! 3 ఓకేనా? ఎలిమెంట్ 3 కాబట్టి 3 డబుల్ ఈక్వల్ టు మనకి 4 అంటే మనకొచ్చేటి మిడ్ ప్లస్ 1 పొజిషన్‌లో ఉన్న ఎలిమెంట్ 4 చెక్ చేస్తున్నాం. ఇది కండిషన్ సాటిస్ఫాక్షన్ అనేది కాలేదు. ఓకేనా? ఒకవేళ మనకి ఇలా కండిషన్ సాటిస్ఫాక్షన్ కాలేనప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఖచ్చితంగా మనకొచ్చేవంటే మిడ్ రైట్‌ని తీసుకొచ్చి మనం వచ్చామంటే రైట్ ఈక్వల్ టు మనం ఏం చేస్తాం? మిడ్ -1 అనేది చేస్తాం. ఎందుకంటే మనకొచ్చామంటే దీని తర్వాత మనం ఇక్కడొచ్చి దీనికి తర్వాత ఉన్న ఎలిమెంట్స్‌ని మనం చెక్ చేయాల్సిన అవసరం అనేది లేదు కాబట్టి. సో, ఇప్పుడు మనకున్న ఎలిమెంట్స్ ఏమి 1, 1, 2, 3 మనకి బ్యాలెన్స్ ఉన్న ఎలిమెంట్స్ అనేది ఇది మాత్రమే. సో, ఇప్పుడు మనకి లెఫ్ట్ అనేది ఇక్కడుంది. రైట్ అనేది ఇక్కడుంది. సో, మనకి సేమ్ ఇండెక్సెస్ 0, 1, 2, 3 సేమ్ ఇండెక్సెస్ అనేది తీసుకున్నాం. సో, మళ్ళీ మనం వచ్చి చెక్ చేస్తున్నాం ఈడ. సో, మళ్ళీ మనం ఏం చెక్ చేస్తున్నాం? సో, మనకొచ్చేవంటే మిడ్ అనేది దీంట్లో తీసుకుంటే మనకి 0 ప్లస్ 3 డివైడ్ బై 2 చేస్తే మనకొచ్చేవంటే మిడ్ అనేది 1 వచ్చింది. సో, ఇప్పుడు నేనొచ్చేవంటే 1 అనేది చెక్ చేస్తా. 1 అనేది మనకి పొజిషన్ ఏముంది? సో, మనకి 1 అనేది పొజిషన్ వచ్చి ఆడ్‌లో ఉంది. ఆడ్ అంటే మనం ఏం చెక్ చేయాలి? ప్రీవియస్ ఎలిమెంట్‌ని చెక్ చేయాలి. ఆడ్ అంటే మనకి 1 అనమాట. 1 దాని యొక్క ప్రీవియస్ ఎలిమెంట్ ఏమి 1. సో, మనకి బోత్ ఈక్వల్ కదా! సో, ఈక్వల్ అయిందనుకో మనకి ఖచ్చితంగా ఈ పొజిషన్ అంటే ఇది కరెక్ట్‌గా మనకి ఆర్డర్‌లో ఉంది. దీంట్లో మనకి ఏం ప్రాబ్లమ్ అనేది లేదు కాబట్టి. సో, మనం ఏం చేస్తాం? లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అనేది చేస్తాం. సో, మనకి ఆర్డర్‌లో ఉంది కాబట్టి. మిడ్ ప్లస్ 1 చేసినప్పుడు మనకేమవుతుంది? లెఫ్ట్ అనేది ఎక్కడికొస్తుంది? 2 ప్లేస్‌కొస్తుంది.
సో, కాబట్టి మనకిప్పుడు 2, 3 అనేది మాత్రమే ఉంది. సో, ఇది 2, 3 ఇండెక్స్ ఏసుకో మనకొచ్చే ఉంటే 2, 3ని. ఓకేనా? సో, మళ్ళీ మనం చెక్ చేస్తాం. సో, 2, 3 అంటే మనకి 0, 1, 2, 3. 2, 3 అంటే మనకేమొస్తుంది? ఓకేనా? 3 + 2 అంటే 5. ఓకేనా? 5/2 చేస్తే మనకి 2. సో, అంటే మనకి కరెక్ట్‌గా ఈ పొజిషన్‌లో మనకి వచ్చి మనకి లెఫ్ట్ అండ్ రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనకొచ్చే ఉంటే లెఫ్ట్ అనేది కరెక్ట్‌గా ఇక్కడుంది. ఓకేనా? నెక్స్ట్ ఏమవుతుంది? రైట్ అనేది మనకేముంది ఇక్కడ? ఓకేనా? ఇప్పుడు లెఫ్ట్ అనేది మనకొచ్చే ఉంటే మిడ్ ప్లేస్‌కొచ్చేసిందబ్బా! ఓకేనా? సేమ్ మనకి లెఫ్ట్, మిడ్ అనేది బోత్ ఇక్కడే ఉంది. రైట్ అనేది ఎక్కడుంది మనకిక్కడ? ఇక్కడ మనకి 3 దగ్గరుంది. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చెక్ చేస్తున్నాం? సో, మనకు కావాల్సిందేమి 2 పొజిషన్. 2 పొజిషన్ అంటే సో, ఇది మనకి ఇదొచ్చి మనకేం పొజిషన్ 2 అంటే మనకొచ్చేంటే ఈవెన్ పొజిషన్. ఈవెన్ పొజిషన్ కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్‌ని మనం చెక్ చేస్తాం. నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది మనకిక్కడ 3. మనకి ఇది ఈక్వలా అని చెక్ చేస్తున్నాం. లేదు. కాబట్టి మనం రైట్‌ని తీసుకొచ్చి ఏం చేస్తున్నాం? మిడ్ కంటే ముందు పెడుతున్నాం. ఓకేనా? రైట్ ఈక్వల్ టు మిడ్ -1 అని చేస్తున్నాం. సో, రైట్‌ని మిడ్ -1 చేస్తే మనకొచ్చేంటే లెఫ్ట్, రైట్ అనేది క్రాస్ అనేది అయిపోతుంది. సో, మనకి కరెక్ట్‌గా మన యొక్క కరెంట్ పొజిషన్‌లో మనకొచ్చేంటే లెఫ్ట్ అనేది మనకి మన యొక్క ఆన్సర్ దగ్గర ఉంటుంది. సో, ఈ ఇన్‌పుట్ తీసుకున్నప్పుడు. సేమ్ ఈ ఇన్‌పుట్‌కి మనం ట్రై చేద్దాం. సో, ఇన్‌పుట్ ట్రై చేస్తే మీకు క్లియర్‌గా అనేది వస్తుంది. 3, 3, 7, 7, 10, 11, 11 ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేయంటే సేమ్ మనం ఈ ఇన్‌పుట్‌కి చేద్దాం. సో, ఇనిషియల్‌గా మనకొచ్చేయంటే మిడ్ అనేది 3, 3, 7, 7, 10, 11, 11. సో, మనకి ఇండెక్సెస్ అనేది మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. 0, 1, 2, 3, 4, 5, 6. సో, ఇప్పుడు మనకి మిడ్ అనేది మనకి ఆల్రెడీ 0+ అంటే 3 ఓకేనా? మిడ్ అనేది ఫస్ట్ 3 ప్లేస్‌కొస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు నేను చెక్ చేస్తున్నా. 3 అనేది మనకేముంది ఇక్కడ? ఆడ్ పొజిషన్. ఆడ్ అంటే మనకొచ్చేంటే ప్రీవియస్ ఎలిమెంట్ సేమా కాదా అని చెక్ చేయాలి. సో, ఈ ప్రీవియస్ ఎలిమెంట్ ఏమి? 7 ఓకేనా? సో, మనకి 7 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాబట్టి మనకి లెఫ్ట్‌లో అన్నీ ప్రాపర్ ఆర్డర్‌లో ఉంది. అంటే మనకి ఆల్ ఎలిమెంట్స్ ఈక్వల్‌గా ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో, కాబట్టి ఏం చేస్తాం? లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ +1 అనేది చేస్తాం. సో, మిడ్ +1 చేస్తే లెఫ్ట్ అనేది ఇక్కడొస్తుంది. రైట్ అనేది ఇక్కడికొస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు మనం మళ్ళీ చెక్ చేస్తున్నాం. లెఫ్ట్ వచ్చి మనకి 4 రైట్ వచ్చి మనకి 6 అనమాట. 4 + 6 ఎంత మనకి 10 ఓకేనా? 10 అనేది ఉంది కాబట్టి మళ్ళీ చెక్ చేస్తున్నాం. సో, 10 అనేది మళ్ళీ చెక్ చేసినప్పుడు మనకేమొస్తుంది? డివైడ్ బై అంటే మనకి 10/2 చేస్తే 5. సో, మిడ్ అనేది 5 దగ్గరుంది ఇప్పుడు. సో, మిడ్ అనేది 5 దగ్గరున్నప్పుడు మనకి 5 అనేది ఏం పొజిషన్? మనకి ఆడ్ పొజిషన్. అంటే మనం ప్రీవియస్ ఎలిమెంట్‌ని చెక్ చేయాలి. ప్రీవియస్ ఎలిమెంట్‌ని మనం చెక్ చేస్తున్నాం. ప్రీవియస్ ఎలిమెంట్ ఈక్వల్ టు అంటే కాదు. కానప్పుడు మనం ఏం చేస్తాం? రైట్ ఈక్వల్ టు మిడ్ -1 అని చేస్తాం. సో, మిడ్ -1 చేసినప్పుడు మనకొచ్చేవుంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకొచ్చేయేముంది? ఇక్కడ లెఫ్ట్ అనేది ఇక్కడుంది. రైట్ అనేది కూడా ఇక్కడే ఉంది. సో, ఇప్పుడు మనకి లెఫ్ట్ ప్లస్ రైట్ అంటే మనకి 8/2 అంటే మనకి 4 అనేదే వస్తుంది మిడ్. మిడ్ కూడా ఇదే ప్లేస్‌కొచ్చింది. మిడ్ ఇదే ప్లేస్‌కొచ్చినప్పుడు మనకి 4 అనేది ఏమి? ఈవెన్. నెక్స్ట్ ఎలిమెంట్ అనేది మనకి సేమా కాదా అని చెక్ చేస్తాం. నెక్స్ట్ ఎలిమెంట్స్ సేమా అంటే నో కాదు. సో, కాబట్టి మనకేమవుతుంది? రైట్ ఈక్వల్ టు మిడ్ -1 అనేది అవుతుంది. అంటే రైట్ అనేది మనకొచ్చేంటే 3 ప్లేస్‌కెళ్ళిపోతుంది. కానీ లెఫ్ట్ అనేది మనకొచ్చేంటే మన యొక్క ఒరిజినల్ ఎలిమెంట్ ప్లేస్‌లోనే ఉంటుంది. సో, కాబట్టి మనం ఫైనల్‌గా మనం వచ్చేవుంటే లెఫ్ట్‌ని మనం రిటర్న్ అనేది చేస్తాం. సో, దీంట్లో మనకొచ్చేవుంటే ఇక్కడ నేను చెప్పిన దాంట్లో మనకొచ్చేవుంటే ఎక్స్ఆర్ టేబుల్ ఎక్కడ యూజ్ అవుతుంది? ఓకేనా? సో, మనకి ఈ ఎక్స్ఆర్ టేబుల్ అనేది ఎక్కడ యూజ్ అవుతుందంటే మనకొచ్చేవుంటే సో, నార్మల్‌గా మనకొచ్చేవుంటే ఇప్పుడు మనకి ఈవెన్ పొజిషన్, ఆడ్ పొజిషన్ అని ఉంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేవుంటే నాకు 1 అనేది వచ్చింది. సో, 1 అనేది వస్తే నేనేం చెక్ చేయాలి? ఇదొచ్చి మనకొచ్చేవుంటే ఆడ్ ఓకేనా? ఆడ్ వస్తే మనం దానికి ముందు నంబర్ అనేది కావాలి. మనకి 0 అనేది కావాలి. ఒకవేళ మనకి 0 వచ్చిందనుకో మనకేం కావాలి? 1 అనేది కావాలి. సో, ఒకవేళ మనకొచ్చేవుంటే నెక్స్ట్ 2 ఇండెక్స్ వచ్చిందనుకో మనకేం కావాలి? మనం నెక్స్ట్ ఎలిమెంట్‌ని చెక్ చేయాలి. అంటే మనకి ఈవెన్ కదా! ఈవెన్ అంటే మనం నెక్స్ట్ ఎలిమెంట్‌ని అంటే మనకి 3 ఎలిమెంట్‌ని ఈక్వలా కాదా అని చెక్ చేయాలి. అంటే ఇండెక్సెస్ ఈ 2 ఇండెక్స్‌లో ఉండే సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేంటే 3 వచ్చిందనుకో. నేనేం చెక్ చేయాలి? 2 పొజిషన్ అనేది ఈక్వలా కాదా అని చెక్ చేయాలి. సో, దీనికోసం మనం వచ్చేవుంటే మనకి వచ్చే ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎక్స్ఆర్ 1 అనేది చేసినామనుకో మనకి 3 అనేది వస్తుంది.
ఓకేనా. ఒకవేళ నేనొచ్చామంటే నాకు 3 వచ్చిందనుకో, 3 ఎక్సార్ 1 చేసినామనుకో మనకి 2 అనేది వస్తుంది. ఓకేనా. ఒకవేళ నేనొచ్చామంటే 1 ఎక్సార్ 1 చేసినాననుకో నాకొచ్చేమొస్తుంది 0 అనేది వస్తుంది. ఒకవేళ నేను 0 ఎక్సార్ 1 చేసినాననుకో నాకు 1 అనేది వస్తుంది. సో, కావాలంటే చెక్ చేయండి. ఎందుకంటే మనకొచ్చేంటి ఈ పొజిషన్‌లో మనం ఇఫ్ ఎల్స్ కండిషన్స్‌ని ఎక్కువగా యూజ్ చేయడానికి బదులుగా మనం వచ్చామంటే మనం డైరెక్ట్‌గా ఈ విధంగా ఇఫ్ ఎల్స్ కండిషన్ కూడా మీరు యూజ్ చేయొచ్చనమాట. ఈవెన్ అయితే మనం వచ్చామంటే నెక్స్ట్ ఎలిమెంట్ ఒకవేళ మనకొచ్చామంటే మిడ్ వచ్చి మనకొచ్చామంటే ఆడ్ అయితే మనకొచ్చామంటే ప్రీవియస్ ఎలిమెంట్ అనేది మనం మిడ్ -1 ఇలా మనం చేయొచ్చు. ఓకేనా. మనం చెక్ చేయాల్సింది. బట్ మనకొచ్చామంటే ఇక్కడ కండిషన్స్ అనేది ఎక్కువవుతుంది. ఇఫ్ ఎల్స్ కండిషన్. సో, దీన్ని అవాయిడ్ చేసేదాని కోసం మనకొచ్చామంటే మనం ఈ ఎక్స్ఆర్ టేబుల్ అనేది యూజ్ చేస్తాం. సో, మనం ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. మీకు కార్నర్ కేసెస్‌ని కూడా మనం చూడాలి కదా! సో, దీనికోసం మనం వచ్చామంటే ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. దీంతో మనం వచ్చామంటే ఈ ఎక్స్ఆర్ టేబుల్‌ని కూడా యూజ్ చేద్దాం ఎగ్జాంపుల్‌కి. ఓకే. సో, ఇప్పుడు నేనొచ్చామంటే ఒక న్యూ ఇన్‌పుట్ అనేది తీసుకుంటున్నా. సో, మీకు క్లియర్‌గా ఆల్రెడీ అండర్‌స్టాండ్ అయిందనుకుంటా. సో, ఇప్పుడు నేను కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరు జస్ట్ సింపుల్‌గా మీరు అండర్‌స్టాండ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనకి ఇన్‌పుట్ అనేది 2, 2, 3, 3 ఓకే. 4, 4, 5, 5, 6 ఓకేనా. సో, మనకు కావాల్సిన అవుట్‌పుట్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. మనకిచ్చి 6 అనేది అవుట్‌పుట్ రావాలి. సో, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకేనా. సో, మనకొచ్చామంటే ఆల్రెడీ మనకు తెలుసు ఈవెన్ వచ్చిందనుకో మనం వచ్చామంటే ఈవెన్ నంబర్స్ వచ్చినప్పుడు మనం వచ్చామంటే నెక్స్ట్ పొజిషన్‌ని చెక్ చేయాలి. ఓకేనా. ఆడ్ వస్తే మనకొచ్చామంటే ప్రీవియస్‌ని చెక్ చేయాలి. సో, దీనికోసం మనం వచ్చామంటే మనకి ఎక్స్ఆర్ ఓకేనా అనేది యూజ్ అవుతుంది. సో, ఎక్స్ఆర్ అంటే మనకొచ్చే ఈవెన్ నంబర్ వచ్చినప్పుడు మనకొచ్చామంటే ఎక్స్ఆర్ 1 చేస్తే మనకొచ్చామంటే నెక్స్ట్ ఎలిమెంట్ అనేది వస్తుంది. ఆడ్ వచ్చినప్పుడు మనం ఎక్స్ఆర్ 1 చేస్తే మనకొచ్చామంటే ప్రీవియస్ ఎలిమెంట్ అనేది వస్తుంది. ఓకే. సో, ఇక్కడ మనకన్నీ ప్రాపర్‌గా వర్క్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు మనం వచ్చామంటే లెఫ్ట్ అనేది ఇక్కడుంది. రైట్ అనేది ఇక్కడుంది. ఓకేనా. సో, లెఫ్ట్, రైట్ అనేది ఇక్కడుంది. సో, ఇప్పుడు మనం వచ్చామంటే మిడ్ అనేది ఫైండ్ ఔట్ చేస్తున్నాం. సో, 0 ప్లస్ 8/2 చేస్తే మనకొచ్చామంటే 4 అనేది వచ్చింది మిడ్. సో, 4 వచ్చింది కాబట్టి మనకి మిడ్ అనేది ఇక్కడుంది. సో, నేనేం చెక్ చేస్తున్నా? సో, మనకి 4 అనేది ఏమి? ఈవెన్ నంబర్. 4 అనేది ఈవెన్ కాబట్టి మనం 4 ఎక్స్ఆర్ 1 4 ఎక్స్ఆర్ 1 అనే చేస్తున్నాం. 4కి మనకొచ్చామంటే ఎక్స్ఆర్ టేబుల్ తీసుకుంటే మనకేమొస్తుంది? 4 అంటే మనకి 0 ఇక్కడ మనకి 0 అనేది 1 అనమాట. ఇక్కడ మనకి 2 ఇక్కడ 1 ఓకేనా. సో, ఇది మనకి 4. నెక్స్ట్ మనం వచ్చామంటే 1కి ఏముంటది? 0, 0, 1 అనేది ఉంటుంది. సో, ఇప్పుడు మనం దీనికి ఎక్స్ఆర్ చేస్తే మనకేమొస్తుంది? 1, 0, 1, 0. సో, మనకొచ్చామంటే దీని యొక్క వాల్యూ వచ్చి మనకి 5 అనేది అవుతుంది. సో, మనం వచ్చామంటే 4 డబుల్ ఈక్వల్ టు మనకొచ్చామంటే 4 ఎక్స్ఆర్ 1 చేస్తే మనకొచ్చామంటే దీని యొక్క వాల్యూ అనేది మనకి 5 అనేది అయిపోతుంది. సో, మనం ఈ బోత్ ఇండెక్సెస్‌ని మనం చెక్ చేయాలి. ఓకేనా. సో, ఇప్పుడు నేను చెక్ చేస్తున్నా. మిడ్ అనేది మనకొచ్చామంటే 4 ఓకేనా. మిడ్ ఈక్వల్ టు 4 మిడ్ ఎక్స్ఆర్ 1 చేస్తే మనకి దాని యొక్క వాల్యూ 5 అనేది అవుతుంది. సో, ఈ బోత్ ఇండెక్స్‌లో మనకి వాల్యూస్ అనేది ఈక్వల్‌గా ఉందా లేదా అని చెక్ చేస్తే మనకి 4 డబుల్ ఈక్వల్ టు 4 ఎందుకంటే మనకి ఇక్కడ 4 ఇండెక్స్‌లో మనకి 4 అనే ఉంది. 5 ఇండెక్స్‌లో కూడా మనకి 4 అనేది ఉంది. సో, కాబట్టి ఈ కండిషన్ మనకి సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి మనం ఏం చేస్తాం? సో, మనకొచ్చేవంటే ఖచ్చితంగా మనకొచ్చేవంటే లెఫ్ట్‌లో ఆల్ ఎలిమెంట్స్ అనేది మనకొచ్చేవంటే ట్వైస్ అనేది ఉంటుంది. సో, కాబట్టి మనం లెఫ్ట్‌ని చెక్ చేయాల్సిన అవసరం ఉందా అంటే లేదు. సో, కాబట్టి మనం ఏం చేస్తాం? లెఫ్ట్ ఈక్వల్ టు మనకొచ్చేవంటే మిడ్ ప్లస్ 1 అని చేస్తాం. ఈ ఎలిమెంట్స్ అనేది ఈక్వల్ టు అయినప్పుడు. ఓకే. లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 చేస్తే నాకొచ్చేవంటే నెక్స్ట్ ఏం ఎలిమెంట్స్ ఉంటుంది? సో, మనకి లెఫ్ట్ అనేది మనకి 5 అంటే 5 ఇండెక్స్ ప్లేస్‌కొచ్చేస్తుంది. 5, 6, 7, 8 ఈ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటుంది. సో, ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఏమున్నాయి? 5 అంటే మనకి 4, 5, 5, 6 ఓకేనా. సో, ఇప్పుడు మనకొచ్చేంటే సేమ్ మనం లెఫ్ట్, రైట్, మిడ్ అనేది ఫైండ్ ఔట్ చేద్దాం. సో, లెఫ్ట్ అనేది ఉంది ఇక్కడ. రైట్ అనేది ఇక్కడ ఉంది. సో, మనకి లెఫ్ట్ 8 రైట్ అనేది 5. 8 ప్లస్ 5 చేస్తున్నాం. సో, 8 ప్లస్ 5 డివైడ్ బై 2 చేస్తే మనకొచ్చేమంటే మనకి టోటల్‌గా మనకొచ్చేమంటే 8, 5 యాడ్ చేస్తే మనకి 13 అవుతుంది. 13 డివైడ్ బై 2 చేస్తే మనకొచ్చేమంటే 6 అనేది అవుతుంది. ఇంటిజర్ కాబట్టి. సో, కాబట్టి మనకి మిడ్ అనేది ఇక్కడికొస్తుంది. సో, ఇప్పుడు మనకి సేమ్ మళ్ళీ చెక్ చేస్తున్నాం. మిడ్ అనేది ఏమి? మనకి ఈవెన్ ఎలిమెంట్. ఓకేనా. ఈవెన్ అంటే మనం చెక్ చేయాల్సింది ఏమి? నెక్స్ట్ ఎలిమెంట్. అంటే మనకి మిడ్ అనేది 6 కాబట్టి
మనం నెక్స్ట్ చెక్ చేయాల్సింది వచ్చేమంటే ఆడ్ ఎలిమెంట్ మనకి కావాలి. అంటే నెక్స్ట్ ఎలిమెంట్ మనకేముంది 7 అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను వచ్చేమంటే 6 ఓకే. ఇండెక్సెస్ డబుల్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే 6 ఎక్స్ఆర్ 1 చేస్తే మనకొచ్చేమంటే 7 అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి ఎలిమెంట్స్ తీసుకుంటే మనకేమొస్తుంది 5 డబుల్ ఈక్వల్ టు 5 ఇలా వచ్చింది. ఇలా వస్తే మనకి కండిషన్ ఏం కావాలి? సాటిస్ఫాక్షన్ అయింది. కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి మనం ఏం చెక్ చేయాలి? ఆటోమేటిక్‌గా మళ్ళీ మనం వచ్చామంటే లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అనేది చేస్తాం. సో మనకి మిడ్ అనేది ఇక్కడ ఉంది. మిడ్ ప్లస్ 1 చేస్తే మనకి ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే ఇక్కడికనేది వస్తుంది లెఫ్ట్. సో కాబట్టి మనకి లాస్ట్‌గా మనకి మిగిలిండేదేమి? ఓన్లీ 2 ఎలిమెంట్స్. సో మనకి లెఫ్ట్ అనేది ఇక్కడుంది. రైట్ అనేది ఇక్కడుంది. 5, 6 ఓకేనా? సో మనకి లెఫ్ట్ అనేది ఈ ప్లేస్‌కనేది మూవ్ చేసేసినాం. ఓకే. సో మనకి ఇండెక్సెస్ వచ్చి మనకొచ్చేమంటే 7, 8. సో ఇప్పుడు మనం వచ్చామంటే ఈ రెండిటిని మనం వచ్చామంటే మిడ్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో మనకి మిడ్ అనేది ఏం ఫైండ్ ఔట్ చేస్తాం? ఓకేనా? 7 ప్లస్ 8. సో 7లో మనకొచ్చే ఏమొస్తుంది? 14 అంటే 7 + 7 14 వస్తుంది. ప్లస్ 1 చేస్తే 15 వస్తుంది. 15 డివైడ్ బై మనకి 2 చేస్తే మనకేమొస్తుంది? మనకి 7 అనేది వస్తుంది. ఓకేనా? 7 అనేది వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాం? ఓకేనా? సో మనకి 7 ఇండెక్స్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనకి సింపుల్‌గా మనం లెఫ్ట్, రైట్ ఓకేనా? సో మనకి లెఫ్ట్, రైట్ అనేది చెక్ చేస్తాం. సో లెఫ్ట్, రైట్ అనేది చెక్ చేసినప్పుడు మనకేమొస్తుంది? మనకి 7 వచ్చింది. 7 అనేది మిడ్ ఓకేనా? సో మనకి మిడ్ అనేది 7 తీసుకుంటున్నా. సో మనకి 7 అనేది మిడ్ కాబట్టి 7 అనేది ఏమి ఇక్కడ మనకి ఆడ్ నంబర్. సో 7 ఆడ్ నంబర్ కాబట్టి మనం వచ్చామంటే 7కి ముందున్న దాన్ని చెక్ చేస్తాం. అంటే ప్రీవియస్ ఎలిమెంట్. ఇప్పుడు మనకి 7 ఎక్స్ఆర్ 1 చేసినామనుకో మనకొచ్చేమంటే 6 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకేం చేయాలి ఇక్కడ మనకి 6 పొజిషన్‌లో మనకి 5 అనేది ఉంది. అంటే మనకొచ్చేమంటే 6 డబుల్ ఈక్వల్ టు 7 ఇండెక్స్. సో మనకి ఎలిమెంట్స్ ఏమున్నాయి? బోత్ 6 ప్లేస్‌లోను 5 ఉంది. 7 ప్లేస్‌లోను 5 ఉంది. సో ఇప్పుడు మనకి మనకొచ్చేమంటే కండిషన్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. కాబట్టి మనం లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అనేది చేస్తాం. సో కాబట్టి లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అంటే మనకి లెఫ్ట్ అనేది ఇక్కడికొచ్చేస్తుంది. సో కాబట్టి మనకి ఫైనల్‌గా మనకి మిగిలిన ఎలిమెంట్ వచ్చి మనకొచ్చేమంటే ఓన్లీ 1 ఎలిమెంట్. 6 ఓకే. లెఫ్ట్ ఇక్కడే ఉంది. రైట్ ఇక్కడే ఉంది. ఇప్పుడు నేనొచ్చేమంటే లెఫ్ట్, రైట్ అని చెక్ చేస్తున్నా. సో మనకొచ్చేమంటే ఏం చెక్ చేయాలి ఇప్పుడు? లెఫ్ట్ ఓకేనా? ప్లస్ రైట్ డివైడ్ బై 2 చేస్తే మనకొచ్చేమంటే 8 అనేది వస్తుంది. ఎందుకంటే లెఫ్ట్ ప్లస్ రైట్ అంటే మనకి 8 + 8 డివైడ్ బై 2 చేస్తే మనకొచ్చి 8 అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను కండిషన్ అనేది చెక్ చేస్తున్నా. 8 ఓకే. 8 అనేది మనకేముంది? ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ ఉన్నప్పుడు మనం వచ్చేమంటే 8 తర్వాత ఎలిమెంట్‌ని మనం చెక్ చేయాలి. దట్ మీన్స్ 9. బట్ ఇక్కడ మనకు 9 ఇండెక్స్ ఉందా అంటే లేదు. ఎప్పుడైతే మనకి లాస్ట్ ఇండెక్స్‌లో మన యొక్క మిడ్ అనేది వస్తుందో అప్పుడు మనకి తర్వాత ఎలిమెంట్‌ని మనం చెక్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఓకేనా? సో ఎందుకంటే మనకి లాస్ట్ ఇండెక్స్ మనకొచ్చేసింది. ఇంతవరకు మనకు ప్రాబ్లమ్ అనేది ఐడెంటిఫై చేయకపోతే మనకి లాస్ట్ ఎలిమెంట్ ఏముంటుంది? ఖచ్చితంగా మనకొచ్చేమంటే మనకి ఆన్సర్ అనేది ఉంటుంది. సో కాబట్టి నేనొచ్చేమంటే ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే రైట్‌ని మనం వచ్చేమంటే మిడ్ -1 అనేది మూవ్ చేసేస్తాం. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ అనేది ఎక్కడుంది? కరెక్ట్‌గా మనకొచ్చేంటే మన యొక్క ఒరిజినల్ ఆన్సర్ ప్లేస్‌లోనే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకొచ్చేంటే ఓన్లీ లాస్ట్ కండిషన్. అంటే మనకి లాస్ట్ పొజిషన్‌లో మిడ్ ఉన్నిందనుకో మనం ఒక కండిషన్ అనేది చెక్ చేయాలి. ఏం కండిషన్ చెక్ చేయాలి? మనం నెక్స్ట్ ఎలిమెంట్‌ని మనం చెక్ చేయాల్సిన అవసరం అనేది లేదనమాట. లాస్ట్ పొజిషన్ ఒకవేళ మనకొచ్చేమంటే ఈవెన్ ఉన్నిందనుకో. ఓకేనా? సో దీనికోసం మనం వచ్చామంటే లాస్ట్ పొజిషన్ మనకు ఆటోమేటిక్‌గా ఇక్కడికి వచ్చినామనుకో మనకి ఆన్సర్ మనకొచ్చేంటే ఖచ్చితంగా అదే ఆన్సర్ అవుతుందనమాట. ఎందుకంటే లాస్ట్ పొజిషన్‌కి వచ్చినామనుకో మనకి వేరే ఏం ఎలిమెంట్ లేదు కాబట్టి. సో ఎందుకంటే మనకి ఇక్కడ ఇచ్చిన కోడ్ రూల్ ప్రకారం మనకొచ్చేమంటే ఖచ్చితంగా మనకొచ్చేంటే 1 సింగిల్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. అదే మనం లాస్ట్ పొజిషన్‌కి వస్తే ఖచ్చితంగా అదే లాస్ట్ పొజిషన్ ఎలిమెంట్ అనేది అవుతుంది కాబట్టి మనం డైరెక్ట్‌గా మనం వచ్చేంటే లాస్ట్ పొజిషన్‌లో ఉన్నదాన్ని మనం రిటర్న్ అనేది చేస్తాం. సో దీన్ని మనం కోడ్‌లో రాద్దాం. మీకు ఇంకా కొంచెం ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఎందుకంటే మనం థియరిటికల్‌గా కంటే కోడ్ కొంచెం ఇంకా సింపుల్‌గానే ఉంటుంది. సో ఇప్పుడు నేనొచ్చేమంటే సింపుల్‌గా మనం వచ్చేమంటే దీనికోసం మనం బైనరీ సెర్చ్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి మనకొచ్చేమంటే ఇనిషియల్‌గా మనకొచ్చేమంటే ఇంట్ ఓకేనా? లెఫ్ట్ ఈక్వల్ టు 0 అనేది తీసుకుంటున్నా. సో నెక్స్ట్ ఇంట్ రైట్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే నంబర్స్ డాట్ లెంగ్త్ -1 అనేది తీసుకుంటున్నా. సో మనకి లెఫ్ట్, రైట్ అనేది మనకి సేమ్ మనకి బైనరీ సెర్చ్ అన్ని దాంట్లో మనకి కామన్‌గానే ఉంటుంది. సో ఇప్పుడు నేనొచ్చేమంటే వైల్ లూప్ అనేది తీసుకుంటున్నా. వైల్ మనకొచ్చేమంటే
లెఫ్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రైట్. సో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మనకొచ్చేవుంటే ఆల్వేస్ మనకొచ్చేవుంటే మన యొక్క ఆన్సర్ అనేది మనకొచ్చేవుంటే లెఫ్ట్‌లోనే ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి నంబర్స్ ఆఫ్ లెఫ్ట్ అనేది తీసుకుంటున్నాం. సో ఎందుకంటే మనకి లాస్ట్‌గా మనకొచ్చేంటే లెఫ్ట్ పొజిషన్ లాస్ట్ ప్లేస్‌కెళ్ళింది కాబట్టి మనకొచ్చేంటే మనకి ఎలిమెంట్ అనేది లాస్ట్‌లో ఉందనేది అండర్‌స్టాండ్ అనేది అయింది. సో కాబట్టి మనం సేమ్ అదే నేను తీసుకొనేస్తున్నాను డైరెక్ట్‌గా. సో ఇంట్ మిడ్ అనేది మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి. మిడ్‌కి ఆల్రెడీ మనకి క్లియర్‌గా తెలుసు. మనం 2 ఫార్ములాస్ అనేది యూజ్ చేస్తాం. ఒకటొచ్చి మనకొచ్చేమంటే లెఫ్ట్ ప్లస్ రైట్ డివైడ్ బై 2 అనేది మనం యూజ్ చేసే ఫార్ములా వచ్చి లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ లెఫ్ట్ డివైడ్ బై 2. సో మనం యూజ్ చేసే ఫార్ములా వచ్చి ఆల్వేస్ ఇదే యూజ్ చేస్తాం. లేదనుకో మీరొచ్చేమంటే కొన్ని కార్నర్ కేసెస్‌లో ఇదనేది వర్క్ అవ్వదు కాబట్టి నేను ఇది చెప్తున్నాను. లెఫ్ట్ ప్లస్ రైట్ డివైడ్ బై 2 ఇది కూడా మనం యూజ్ చేయొచ్చు. బట్ సమ్ ప్రాబ్లమ్స్‌లో ఇది మనకు ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. ఓకే. సో కాబట్టి దీన్ని మోస్ట్‌లీ యూజ్ చేయండి. ఇక్కడ మీకు ప్రాబ్లమ్ అనేది ఏముండదు. ఓకే. ఇప్పుడు మనం వచ్చేమంటే ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తున్నా. ఏం కండిషన్ చెక్ చేస్తున్నా నేను? సో మనకి ఓకేనా? నంబర్స్ ఆఫ్ మిడ్ ఓకే. డబుల్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే నంబర్స్ ఆఫ్ మిడ్ XR1 ఒకవేళ మనకి ఈవెన్ నంబర్ వచ్చిందనుకో. సో మనకేమవుతుంది? ఈవెన్ నంబర్ వస్తే మనకొచ్చేమంటే నెక్స్ట్ ఎలిమెంట్ అనేది మనకి ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. ఓకే. ఒకవేళ ఆడ్ నంబర్స్ వస్తే మనకి ప్రీవియస్ ఎలిమెంట్ అనేది ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే XR అనేది తీసుకుంటుంది. ఓకే. సో ఇది మనకి ఈవెన్ నంబర్ అంటే ఆడ్ నంబర్, ఆడ్ నంబర్ వస్తే ఈవెన్ నంబర్. అంటే ఈవెన్ నంబర్ వస్తే నెక్స్ట్ ఆడ్ నంబర్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఒకవేళ ఆడ్ నంబర్ వచ్చిందనుకో ప్రీవియస్ ఈవెన్ నంబర్ అనేది మనకి ఆటోమేటిక్‌గా షిఫ్ట్ అనేది అయిపోద్ది. సో ఇప్పుడు నేను బోత్ ఇండెక్స్‌లో సేమ్ ఎలిమెంట్ ఉండిందనుకో. సో మనకి ప్రీవియస్‌గా అంటే మనకి లెఫ్ట్‌లో మనకి ఏ ప్రాబ్లమ్ అనేది లేదు. సో కాబట్టి నేనొచ్చేమంటే లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అనేది చేసేస్తున్నా. ఇది కానప్పుడు మనం వచ్చామంటే ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే రైట్ ఈక్వల్ టు మిడ్ మైనస్ 1 అనేది చేస్తున్నా. RIGHT రైట్ ఈక్వల్ టు. సో ఇది మనకొచ్చేమంటే ప్రాబ్లమ్ అన్నీ వర్క్ అనేది అవుతుంది. బట్ మనకి ఎప్పుడైతే లాస్ట్ ఇండెక్స్‌లో మనకి ఆన్సర్ అనేది ఉంటుందో అప్పుడు మనకి ప్రాబ్లమ్ అనేది అవుతుందన్నమాట. సో కాబట్టి మనం వచ్చామంటే ఎందుకంటే మనకి లెఫ్ట్ అంటే మనం ఈ పొజిషన్‌లో మనకొచ్చేమంటే ఒక లాస్ట్ ఇండెక్స్‌లో మనకి ఎలిమెంట్ అనేది ఉన్నదనుకో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకి ఇక్కడ తీసుకున్న దాని ప్రకారం మనకి లాస్ట్ ఇండెక్స్‌లో మనకొచ్చేమంటే ఒకవేళ మన యొక్క సింగిల్ ఎలిమెంట్ ఉంటే అది మనకి ఖచ్చితంగా ఇండెక్స్ అనేది ఏమవుతుంది? ఈవెన్ ఇండెక్సే అవుతుంది. ఓకేనా? సో ఈవెన్ ఇండెక్స్ ఉంటే మనం నెక్స్ట్ ఎలిమెంట్‌ని మనం ఐడెంటిఫై చేయాలి. కాబట్టి మనకొచ్చేమంటే మనకక్కడ నల్ పాయింటర్ అంటే మనకి అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్ అనేది వస్తుంది. సో దీన్ని అవాయిడ్ చేసుకునే దానికోసం మనం వచ్చామంటే ఇక్కడ మనం ఒక కండిషన్ అనేది పెడతాం. సో ఇది మనకి ఎప్పుడైతే మనకొచ్చామంటే లాస్ట్ ఇండెక్స్ అంటే మనకి మిడ్ డబుల్ ఈక్వల్ టు మనకొచ్చామంటే లేదంటే మిడ్ నాట్ ఈక్వల్ టు అని పెట్టుకుందాం. మిడ్ నాట్ ఈక్వల్ టు మనకొచ్చామంటే నంబర్స్ డాట్ లెంగ్త్ -1 ఎప్పుడైతే మిడ్ నాట్ ఈక్వల్ టు నంబర్ డాట్ లెంగ్త్ -1 ఉన్నప్పుడు మనం వచ్చామంటే లెఫ్ట్‌ని మనం మూవ్ చేస్తాం. లేనప్పుడు మనం వచ్చామంటే రైట్‌ని మనం మూవ్ చేసుకుంటాం. మన యొక్క ఒరిజినల్ ఎలిమెంట్ అనేది ఆల్రెడీ మనకొచ్చామంటే లెఫ్ట్ ఇండెక్స్‌లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మన యొక్క శాంపుల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని సబ్మిట్ అనేది చేస్తున్నా. సో మన యొక్క కోడ్ అనేది ఆల్ టెస్ట్ కేసెస్‌ని మనకొచ్చేంటే సక్సెస్‌ఫుల్‌గా పాస్ అనేది అయిపోయింది. సో దీన్ని కావాలంటే మనం అనలైజ్ అనేది చేద్దాం. సో ఇక్కడ నార్మల్‌గా మనం ఏం చేస్తున్నాం? మనం సింపుల్‌గా మనం వచ్చేంటే బైనరీ సెర్చ్ అనేది యూజ్ అనేది చేసినాం. ఓకే. సో ఇక్కడ మనకి ప్రాబ్లమ్ అనేది మనకి క్లియర్‌గా చూడొచ్చు. మనకి కరెంట్ కాంప్లెక్స్ మనకి టైమ్ కాంప్లెక్షన్ మనకొచ్చేమంటే బిగ్ ఆఫ్ లాగ్ ఎన్‌తో మనం సాల్వ్ అనేది చేసినాం. ఓకే. మనకి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే సింపుల్‌గా మనకొచ్చేంటే కాన్స్టెంట్‌గానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం అడిషనల్ స్పేస్ అనేది యూజ్ చేయలేదు. సో ఇక్కడ మనం వచ్చేమంటే బిట్ వైస్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేసుకొని మనం వచ్చేంటే ఇండెక్స్‌ని ఐడెంటిఫై అనేది చేస్తున్నాం. ప్రీవియస్సా కాదా అనేది. ఓకే. సో ఇక్కడ మనం బైనరీ సెర్చ్ ప్లస్ బిట్ మ్యాప్ ఓకేనా. సో ఈ రెండిటిని యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అనేది చేసినాం. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ కోడ్ అనేది మనకి క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఇక్కడ మనం క్లియర్‌గా చూడొచ్చు బిట్ వైస్ ఆపరేటర్‌గా మనకి ఎక్స్ఆర్ ఓకేనా. ఆపరేటర్ అనేది మనం యూజ్ చేసినాం కాబట్టి అదే మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.